నేను ప్రేమతో తెచ్చానని అర్థం చేసుకోదే. నా ప్రేమకి రేటు కడుతుందా, డబ్బులిస్తుందా? ఛ, ఏం మనిషో ఏంటో. నేనన్న మాట ఎప్పుడెప్పుడు నాకు అప్పచెప్పాలని చూస్తుంది, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయదు. నాకు ఈ సింపతీలు, ఫ్రీ గిఫ్ట్స్ నచ్చవు. డబ్బులు ఎంత అయ్యాయో చెప్పు. సరే ఇవ్వు. ఎంత ఇవ్వమంటావు? 870. ఇంకా 70 రావాలి. జనని మళ్ళీ ఇప్పుడు ఢీ కొట్టాలంటుందా? అలాంటి పిచ్చి నమ్మకాలు నాకేం లేవు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది శక్తి, ధీరజేనా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. మధు ఏంటే దొంగలాగా నా గదిలోకి వచ్చింది కాక మా ఫోన్స్ చెక్ చేస్తున్నావేంటి? మా ఫోన్స్ తో నీకేంటి పని? అది 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 నీ సంగతి ఇక్కడ కాదే. పద పద. గుణా, తరుణ్, రే గుణా, గుణా, తరుణ్, రండ్రా అందరూ. గుణా. అక్క, ఏంటక్క, ఏమైంది? ఎందుకలా మధుని చేయి పట్టుకుని గుంజుకొస్తున్నావు? అరే, నంగనాచిలా కనపడే ఇది నల్లిలా ఏం పనులు చేస్తుందో తెలుసా నీకు? ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు? ఏం చేసిందా? నా రూమ్ లో ఎవ్వరూ లేనప్పుడు దొంగలా దూరి నా ఫోన్, నా కొడుకు ఫోన్ తీసి ఏదో చేస్తుంది.
ఫోన్లు దానికేం అవసరం? అదెందుకు తీస్తుంది? ఎందుకు తీసింది అంటే తీసినోళ్ళకి తెలుస్తుంది కానీ మాకేం తెలుస్తుంది? ఎవరి అవసరాలేంటో ఎవరి బుద్ధేంటో మాకెలా తెలుస్తుంది? కన్న తల్లివి కాబట్టి కాస్తో కుస్తో తెలిస్తే నీకు తెలియాలి. అయిందానికి కాందానికి అందరి మీద విరుచుకుపడతావు కదా. ఇప్పుడు అది అసలు నా గదిలోకి ఎందుకు వెళ్ళింది, మా ఫోన్లు తీసుకొని ఏం చేస్తుందో నాకు తెలియాలి. అడుగుతోంది కదా, ఎందుకలా అరుస్తున్నావు? దొంగతనంగా గదిలోకి దూరి ఫోన్లు తీస్తుంటే అరవరా? ఆ రోజు 10 మందిలో నా కొడుకు నీ కూతురు ఫోన్ తీయకపోయినా తీశాడని ఎంత గొడవ చేశారో మర్చిపోయావా? ఈ రోజు ఇది మా గదిలో ఉండి మా ఫోన్లు దాని చేతిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నేను దీన్ని అనడం అరవడం తప్ప? అత మధు అలా చేసేది కాదు. మీ ఫోన్లతో దానికి అవసరం ఉంది? నీ అరుపులు కేకలు చూస్తుంటే నువ్వే ఏదో కథల్ని కావాలనే ఇలా చేస్తున్నావేమో నాకు అనిపిస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తున్నాడండి ముద్దుల అన్నయ్య. చెల్లెలి భలే వెనకేసుకొస్తున్నావుగా. నేనేం కథలు అల్లలేదు, కల్పించలేదు. నా కళ్ళతో నా రూంలో దీన్ని చూశాను. చెయ్యి పట్టుకుని ఇక్కడికి లాక్కొచ్చాను. అక్కడే 4 తగిలిస్తే ఇది గయ్యన లేస్తే మీరిలా అంటారని తెలిసే మీ ముందుకు తీసుకొచ్చాను. చెప్పు, జరిగిందేంటో చెప్పు. చెప్పు. మధు, నువ్వు వీళ్ళ ఫోన్ తీసావా? చెప్పు మధు, అడిగేది నిన్నే. తీసావా లేదా? తీశాను. ఎందుకు తీసావు? జరణి, నా ఇంట్లో ఎవరు ఎవరిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి చూస్తూ నేను ఊరుకోను. ఎందుకే ఎందుకే పడ్డ నిందలు సరిపోవా? వీళ్ళ గదికి వెళ్ళి వీళ్ళ ఫోన్లు తీసి చూడాల్సిన అవసరం నీకేమొచ్చింది? సరైన సమాధానం చెప్పకపోతే ఈ నోర్లు మూతపడవే. చెప్పు, అసలేం జరిగిందో చెప్పు. చెప్పు, మీ అమ్మాయి అడుగుతుందిగా, చెప్పు. ఎందుకక్క, ఎందుకంతలా అరుస్తావు? ఏదో అలా వస్తూ ఫోన్లు కొత్తగా కనిపిస్తే
పట్టుకొని చూసిందేమో. ఇవాళ రేపు ఈ జనరేషన్కి వెరైటీగా ఏమేం మొబైల్స్ ఉంటాయా అని చూడటం కామనే కదా. మీ ఫోన్లని తెలిసో తెలియకో చూసిందేమో. దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? దోషిని చేసి ఇలా అరవాలా? వదిలేయక. రేయ్ ఏంట్రా తెలియక తెడివేంట్రా? రోజుంటే నలుగురిలో ఉన్నప్పుడే ఏది మీ మొబైల్ ఇలా ఇవ్వండి ఓసారి చూసిస్తాను అని చెప్పొచ్చు కదా. ఎవ్వరూ లేనప్పుడు చాటుగా నా గదిలోకి వచ్చి నా ఫోన్ తీసి చూస్తుందంటే ఏంట్రా దాని అర్థం? వదిలేయమంటావేంటి? అరే ఈ జనరేషన్ వాళ్ళకే ఎక్కువ టెక్నాలజీలు, చాలా ఎక్కువ అప్లికేషన్స్ తెలుసు. ఏమైనా మా ఫోన్లు హ్యాక్ చేసిందేమో ఎవరికి తెలుసు? రేపు నా అకౌంట్లో అమౌంట్స్ మాయమైతే ఎవరిని అడగాలి? అంత నీచమైన బుద్ధులు మాకేం లేవు. ఆహాహా అయితే దీని తుచ్ అందామా? ఇది మా ఫోన్లు తీసి ఏం చేసిందో మాకు స్పష్టంగా తెలియాలి. ఏంటక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? చిన్నపిల్ల. అది మీ ఫోన్లో హ్యాక్ చేయడం ఏంటి? అమౌంట్స్ కాజేయడం ఏంటి? మాట్లాడేదేదో కాస్త అర్థం పర్థం ఉండేలా మాట్లాడు. తను అలాంటి పనులు చేసే అమ్మాయి కాదు. సరే, తను మీ ఫోన్లు టచ్ చేయడమే తప్పైతే తన తరపున నేను సారీ చెప్తున్నాను. వదిలేయక్క. ఏంట్రా ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. నీ ఇంపార్టెన్స్, ప్రయారిటీస్ అన్నీ మారిపోయాయి. వాళ్ళ మీద పార్షాలిటీ ఎక్కువైపోయింది. వాళ్ళను ఒకలా చూస్తున్నావు, నన్ను వీణ్ణి మరోలా చూస్తున్నావు. నీకు వాళ్లే ఎక్కువైపోయారు, మేము పనికిరాని వాళ్ళం అయిపోయామా? తప్పు చేయని వాళ్ళ మీద గుడ్లు రుముతున్నావు, పట్టుబడ్డ వాళ్ళని తేలిగ్గా తీసుకోమంటున్నావు. నీ వాలకం వరుస నాకేం అర్థం కావట్లేదురా. అర్థం కాకపోతే పెద్ద నష్టమేం లేదత్త. అవునులే, నష్టపోయేది మేమే కదా, నీకేం బాధ? అక్క వద్దులేయి ప్లీజ్. నష్టం లేదు, కష్టం లేదు. ప్రతిదాన్ని ఎక్కువగా ఊహించుకోకు. వదిలేయమ్మా, మావయ్య చెప్తున్నాడు కదా, ఏ ఏదో మన ఫోన్లు వెరైటీగా కనిపించుంటాయి. అందుకే తను కాస్త వాటి మీద ఇంట్రెస్ట్ చూపించిందేమో. నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. వదిలేయమ్మా. ఏంట్రా నువ్వు? ఏం లేదులేమ్మా, పద. ఏంట్రా పద అంటావు? అక్క వదిలే. రేయ్ మీరు వెళ్ళండి. మధు, ఇంకొకసారి ఇలా ఎప్పుడు చేయకు. వీళ్ళు లేనప్పుడు వీళ్ళ గదికి వెళ్ళకు. వెళ్ళు. ధీరజ్, మూవ్. వెళ్ళక్క. పదమ్మా. రేయ్, నువ్వు ఆగరా. రా. జనని, తనేం తప్పు చేసి ఉండదు. అంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు.
చెప్పవే మధు, ఎందుకు వాళ్ళ గదికి వెళ్ళావు? వాళ్ళ ఫోన్లతో నీకేం పని? ఎందుకు తీసావు? నువ్వు కనీసం నా వైపు తలెత్తి చూడలేకపోతున్నావు. వంచిన తల ఎత్తకుండా ఏడుస్తున్నావంటేనే నువ్వు తప్పు చేసినట్టు అర్థం. ఎందుకు ఆవిడ చేత మాటలు పడాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు నువ్వు రేపు మేము తల దించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? జరిగిందేంటో చెప్పు. అడిగది నిన్నేనే. మోగ మొదల కూర్చున్నావేంటి? చెప్పు. నన్ను ఇలా వదిలేయండి. గుచ్చి గుచ్చి అడగొద్దు, నేనేం చెప్పలేను. నా దారి నన్ను ఒంటరిగా వదిలేయండి. ప్లీజ్ లీవ్ మీ అలోన్. డోంట్ డిస్టర్బ్ మీ. అడగదు లేవే, నిన్నేం అడగదు. నువ్వు ఆవేశపడకు. వదిలేయండి, నన్ను ఇలా వదిలేయండి. జర్నీ పద. అదేదో జరిగిన దానికి బాధపడుతోంది. ఇంకా ఇప్పుడు అడిగి దాన్ని బాధ పెట్టడం మంచిది కాదు. మెల్లగా అదే చెప్తుందిలే. పద. నువ్వు రావే, దాన్ని కాసేపు ఒంటరిగా వదిలే. నువ్వు రా. ఏంట్రా నువ్వు కూడా మావయ్యలాగే మాట్లాడతావు? అమ్మా, మావయ్య అటు ఫేవర్గా ఉన్నాడు. నేను కూడా నీలాగే మధు మీద ధరిస్తే మన ఇద్దరి మీద డౌట్ వస్తుంది. అందుకే చిన్న డ్రామా ప్లే చేశా. ఫీల్ అయ్యావా అమ్మా? అనుకున్నాన్రా, నువ్వు రోజు రోజుకి నన్ను మించిపోతున్నావు. అది మన కంట పడకపోతే మనం అందరి ముందు బుక్ అయిపోయేవాళ్ళంరా. చూడు, ఎంత ధైర్యంగా ఎవరూ లేనప్పుడు మన రూంలోకొచ్చి మన ఫోన్లే చెక్ చేస్తుందిరా. కొంప తీసి ఈ ఫోన్లే వాడుంటే మనం టోటల్గా ఇరుక్కుపోయేవాళ్ళం. దాన్ని టార్గెట్ చేసే ఫోన్ వేరవబట్టి మనం బతికిపోయాంరా. అమ్మా, అది పిల్ల బచ్చా, మనం దానికి దొరుకుతావా? అంతేనట్టవా? నో డౌట్ అమ్మా. ఏది ఏమైనా మన ప్లాన్ మంచి ట్రాక్లో పడింది. దాని టెన్షను భయమే మన సక్సెస్. అవునరా, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఇంట్లో జరగబోయేది మరొక ఎత్తు. నేను అంటించిన ఈ అగ్గి మెల్లమెల్లగా రాజుకుంటుంది. పెద్ద మంటయ్యి ఎవరి దారిన వాళ్ళు పారిపోయేలా చేస్తుంది. ఆ మనుషుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతారు. అలా అవ్వటం కోసం నేనీ మంటని ఇంకా ఇంకా ఊది పెద్దగా చేస్తాన్రా. అప్పుడు గాని ఎవరికి వారే యమునా తీరే అని విడిపోతారు. అప్పుడు మనం పర్మనెంట్గా సెటిల్ అయిపోతాం. దాని బతుకు ఇప్పుడు మన గుప్పెట్లో ఉందిరా. పిల్లతో పాటు అమ్మమ్మ గిలగిలా కొట్టుకోవాలి. వాళ్ళు శోక సముద్రంలో కొట్టుకుపోతుంటే మనం ఆనందంగా ఈ ఆస్తికి ఓనర్స్ అయిపోవాలి. అప్పుడు ఈ ఆస్తి అంతా మనదైపోతుంది. నేను రానని చెప్పాను. మనిషి మనిషికి చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇందాకెందుకు మధు అలా మాట్లాడావు? ఎందుకు అందరి మీద అంత చిరాకు పడ్డావు? ఏదైనా ప్రాబ్లం? అదేం లేదన్నయ్య. అది నా రూంలో ఎవ్వరూ లేనప్పుడు దొంగలా దూరి నా ఫోన్, నా కొడుకు ఫోన్ తీసి ఏదో చేస్తుంది. హరి, ఏంటమ్మా? ఏంటోరా, నాకేం తోచడం లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. ఏ విషయంలో అమ్మా? ఏం అర్థం కావడం లేదు? 2 రోజుల నుంచి
మధు అదోలా బిహేవ్ చేస్తుందిరా. కారణం ఏంటో తెలీదు. దానిలో అదే మదన పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. ఏంటని అడిగితే సమాధానం లేదు. ఇందాక చూడు, అసలు వాళ్ళ గదిలోకి ఎందుకు వెళ్ళింది? ఆ ఫోన్ ఎందుకు తీసింది? అసలు గుణ కలగ చేసుకున్నాడు కాబట్టి అంతటితో ఆగింది. లేకపోతే ఆ శక్తి ఎంత రభస చేసేది? అసలే ఎప్పుడెప్పుడు మమ్మల్ని యాగి చేయాలా అని చూస్తున్న మనిషి ఇదేమో పోయి ఆవిడకు అవకాశం ఇచ్చింది. అసలు దీని ప్రవర్తన ఏంటి? నువ్వేమన్నా గమనిస్తున్నావారా? నేను చూస్తూనే ఉన్నానమ్మా. దానిలో చాలా మార్పు వచ్చింది. అదోలా బిహేవ్ చేస్తుంది. నీకు అర్థం కాక ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నావో నేను అలాగే కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎంత ఆలోచించినా కారణం తెలియట్లేదు. అసలు అత్త ఫోన్తో మధుకేం పని? అదే నాకు అంతు చిక్కని ప్రశ్నలా ఉందిరా. అయినా అది నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది కదా. ఈ విషయంలో నీతో ఏం చెప్పలేదా? లేదమ్మా, చెప్తే కన్ఫ్యూజన్ ఎందుకు? నేనే నీకు చెప్పేవాడిని కదా. పెళ్లి తర్వాత నీ కూతురు చేసిందే ఆవిడ బిడ్డ పెళ్లికి ముందే అదే చేసింది. నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు. గెట్ అవుట్.